హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం లేయర్ పరాటా చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వచ్చేసి చికెన్ చేస్తున్నానండి. చికెన్తో ఈ లేయర్ పరాటా తింటున్నాను. చాలా టేస్ట్గా ఉందండి. ఎన్ని లేయర్లు వస్తాయంటే అంత బాగా, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా చపాతీ. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా గోధుమ పిండి తీసుకున్నామండి. అందులోకి ఉప్పు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుంటాం. కొద్దిగా పిండి తీసి ప్లేట్లో పెట్టుకుంటామండి. పిండి అద్దుకోవడానికి, రుద్దేటప్పుడు అద్దుకుంటాం కదా, దానికని పక్కన పెట్టినాను కొంచెం పిండి. ఇప్పుడు వాటర్ వేసి మంచిగా కలుపుకుంటాము. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇట్లా కలపాలండి. ఇట్లా కొంచెం అదిమినట్టు కలుపుకుంటూ వస్తే బాగా మెత్తగా ఉంటాయండి చపాతీలు. బాగా సాఫ్ట్గా ఇట్లా డో కలుపుకున్నామండి. బాగా పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిలో నుండి కొద్దిగా పార్ట్ తీసుకుంటాం. మనకి ఎంత పరాటా కావాలంటే అంత తీసుకోవాలండి పిండి. ఇట్లా రౌండ్గా చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి పీట పైన వేసుకొని బాగా ఇట్లా రుద్దుకుంటాం. ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకున్నానండి. ఇట్లా చపాతీకి ఇట్లా పిండి పైన ఇట్లా రాసుకోవాలి, అప్లై చేయాలి. కొద్దిగా పొడి పిండి చల్లుకుంటాము. ఇప్పుడు ఇట్లా 2 సార్లు కట్ చేసుకుంటామండి, అటువైపు ఇటువైపు. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మర్చుకోవడం వల్ల చాలా లేయర్స్ వస్తాయండి. చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఇట్లా మర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇది పొడి పిండిలోకి అద్దుకోవాలి. బాగా అద్ది ఇట్లనే రుద్దుకోవాలండి బాగా. రుద్దేసుకున్నామండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. పెనం పైన ఈ చపాతీ వేసుకున్నాం. ఒక పక్క వేసుకొని మరోవైపుకి తిప్పించుకోవాలండి. కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ నూనె అంత ఉంటే చారిపోతుందండి. బాగా ఇట్లా వేసి బాగా స్ప్రెడ్ చేసుకుంటాం. 2 వైపులు ఒక 4-5 సార్లు తిప్పించి మళ్ళీ ఇట్లా బాగా ఫ్రై అయ్యేంత వరకు, అది బాగా కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి. టేస్టీ ఫస్ట్ ఒక పరాటా రెడీ అయిపోయింది. ఇంకొకటి వేసుకున్నాం. ఇది బాగా పొంగుతాయి కూడా అండి. బాగా ఇట్లా పొంగినట్టు మంచిగా లేయర్స్ వస్తాయి కాబట్టి టేస్ట్గా ఉంటాయి చపాతీలు తినేటప్పుడు. ఇట్లా కొద్దిగా నూనె 2 వైపులు అప్లై చేసుకొని మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. ఈ సైడ్స్లో అంతా కానీ కొద్దిగా అట్లా అదింపెట్టినట్టు పెట్టి మంచిగా కాలిందంటే తిప్పించుకోవాలి. ఇట్లా కొంచెం అదుముకున్నామంటే మనం అదిమి ఇట్లా బాగా చేసుకున్నామంటే చాలా బాగా కొసలంతా కానీ బాగా ఫ్రై అవుతుందండి చపాతీ. టేస్టీగా వేడిగా చపాతీలు రెడీ అవుతున్నాయి.
ఇట్లనే తిప్పించి మళ్ళించి ఒక 4 సార్లు ఇట్లా చేసి మంచిగా ఈ గెరిటితో బాగా ఇట్లా అదిమినట్టు చేసి బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి వేడివేడిగా లేయర్ పరాటా రెడీ అయిపోతుందండి. నూనె కానీ మరి ఎక్కువేం పట్టదండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా చేసుకున్నామంటే టేస్టీగా మనకి లేయర్ పరాటాలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో. రెడీ అయిపోయినాయండి లేయర్ పరాటాలు. చూడండి, ఇది ఒక 2 పరాటా తిన్నామంటే మనకి బాగా కడుపు నిండిపోతుందండి. బాగుంటాయి. చూడండి, తుంచి చూపెడతాను లేయర్స్ ఎట్లుంటాయని. బాగా వేడిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా లేయర్స్. చాలా బాగుంటాయండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇది చికెన్కి కానీ కుర్మాకి కానీ దేనికైనా ఆలుగడ్డ కర్రీకి చాలా బాగుంటాయండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ పరాటాతో లేయర్ పరాటాతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వ్యూవర్స్, బాయ్.